ఇటీవల ఒక మీడియా ఈవెంట్ లో హీరో జయం రవి కనిపించినప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ నన్ను బ్యాట్ చేశారు, నా పిల్లలకు నన్ను దూరం చేశారు అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. முதல்ல ஆம்பளை பொம்பளை அப்புறம் மனுஷன் என் மேல ஒரு பிளாக் மார்க் இல்லாம 23 வருஷம் எவனாவது இருக்கானா கேட்டு பாருங்க. சைபர் புல்லிங் பிளெக்ஸ். ఒక స్టార్ హీరో మీడియా ముందు అంతలా బాధపడటంతో అసలు జయం రవి లైఫ్ లో ఏం జరుగుతోంది, ఆయన ఎందుకు అంత మానసిక వేదన అనుభవిస్తున్నాడు అనే చర్చ అందరిలోనూ మొదలైంది. అసలు కథ ఏమిటంటే, తమిళంలో మోస్ట్ డిసిప్లైన్డ్ హీరోగా పేరున్న జయం రవి, ఆర్తి దంపతులు 15 ఏళ్ల పెళ్లి బంధం తరువాత 2024 సెప్టెంబర్ లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే రవి ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన వెంటనే ఆయన భార్య ఆర్తి సోషల్ మీడియాలోకి వచ్చి, నాకు తెలియకుండా, నా పర్మిషన్ లేకుండా రవి ఒంటరిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అని సంచలన ఆరోపణలు చేసింది. దాంతో జయం రవి ఒక్కసారిగా పబ్లిక్ లో విలన్ అయిపోయారు. భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయిన మోసగాడిగా ఆయనను విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ ఈ వివాదం వెనుక అసలు కాంట్రవర్సీ డబ్బు సంపాదనపై కంట్రోల్, అత్తగారి ఫ్యామిలీ జోక్యం. జయం రవి సినిమాలకు సంబంధించిన ఫైనాన్స్, బిజినెస్ అంతా ఆర్తి తల్లి ఫ్యామిలీనే చూసుకునేది. ఈ క్రమంలో రవికి కనీసం స్వేచ్ఛ ఇవ్వకుండా ఆయన సంపాదనను కంట్రోల్ చేస్తూ ఇంట్లో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేశారు అనేది రవి వాదన. తన సొంత కష్టార్జితంతో కొన్న ఇల్లు, కార్లు, చివరికి బ్యాంక్ అకౌంట్లను కూడా వాడుకోకుండా బ్లాక్ చేశారని, అందుకే ప్రశాంతత లేక కేవలం ఒకే ఒక్క బ్యాగ్ పెంపుడు కుక్కతో ఇల్లు వదిలి ముంబై వచ్చేయాల్సి వచ్చిందని రవి కోర్టుకెక్కారు. మరోవైపు ఈ గ్యాప్ లోనే కెనీషా అనే సింగర్ కమ్ థెరపిస్ట్ తో రవికి అఫైర్ ఉందంటూ ఆర్తి వర్గం లీకులు ఇవ్వటం కాంట్రవర్సీని ఇంకా పెంచింది. ఇక తప్పు ఎవరిది అనే విషయానికి వస్తే ఇద్దరి వైపు నుంచి బ్లండర్స్ ఉన్నాయి. ఆర్తి ఫ్యామిలీ వైపు పెద్ద తప్పు ఏమిటంటే, ఒక భర్తను, స్టార్ హీరోను తన సొంత సంపాదన వాడుకోకుండా బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేసే స్థాయికి డామినేట్ చేయటం, లీగల్ నోటీసులు అందిన తరువాత కూడా పబ్లిక్ సింపతి కోసం నాకు ఏమీ తెలియదు అని రవి క్యారెక్టర్ ను బ్యాట్ చేయటం ఖచ్చితంగా తప్పే. మరోవైపు జయం రవి వైపు చూస్తే, ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా 15 ఏళ్ల బంధాన్ని ముగించేటప్పుడు భార్యతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి సెటిల్ చేసుకోకుండా నేరుగా ప్రెస్ నోట్ ఇవ్వటం, సమస్యలను ఫేస్ చేయలేక పిల్లలను వదిలేసి ముంబై వెళ్లిపోవటం ఆయన ఇమేజ్ ని దెబ్బతీసింది. ముగింపు చూస్తే ఇది కేవలం భార్యాభర్తల గొడవ కాదు, ఒక నటుడి సంపాదనపై ఒక కుటుంబం చూపించిన మితిమీరిన కంట్రోల్ వల్ల వచ్చిన సమస్య. భర్తను ఆర్తి ఫ్యామిలీ కేవలం డబ్బు సంపాదించే మిషన్లా చూడటం ఎంత తప్పో, సమస్యలు రాగానే రవి దూరం జరిగిపోవటం కూడా అంతే కారణమయ్యింది. అందుకే ఆ రోజు మీడియా ముందు జయం రవి అంతలా ఆవేదన చెందారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి లీగల్ గా తప్పు ఎవరిది అనేది కోర్టే తేల్చాల్సి ఉంటుంది.